నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ట్రామ్ జాత్ర ఈవెంట్. ఇక్కడ మీరు చిత్రపటంలో జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు ఏం కనిపిస్తుంది? అక్కడ ఒక ట్రామ్ కనిపిస్తుంది. ఈ రోజున చాలామందికి ఎస్పెషల్లీ ఎవరైతే జెన్జీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రామ్ అనేది పెద్దగా తెలియకపోవచ్చు. మీరు అనొచ్చు జెన్జీస్ అంటే ఏంటి మాస్టారు అని. ఎవరైతే 1990 నుంచి 1996, 1997 లేదు 2000 వరకు పుట్టారో ఆ సంవత్సరాల్లో దే ఆర్ కాల్డ్ యాజ్ ద మిలేనియల్స్. ఎవరైతే 2000 లేదా 1996, 97 పీరియడ్ తర్వాత పుట్టారో వాళ్ళందరినీ కూడా జెన్జీస్ అని పిలుస్తారు. సో మిలేనియల్స్ అయితే అట్లీస్ట్ కొన్ని సినిమాల్లో ఈ ట్రామ్స్ని చూసుంటారు, అండ్ జెన్జీస్ అయితే మోస్ట్లీ చూసే అవకాశం కూడా చాలా తక్కువ. ఏదైతేనేం ఈ ట్రామ్స్కి సంబంధించి ట్రామ్ జాత్ర అని ఒక ఈవెంట్ జరుగుతుంది ఇండియాలో. ఇంతకీ ఆ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అనేది మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో వై ఈజ్ దిస్ టాపిక్ ట్రామ్ జాత్ర ఈవెంట్ ఇన్ న్యూస్? దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే, కోల్కతా విల్ విట్నెస్ అన్ ఈవెంట్ దట్ విల్ సెలబ్రేట్ 150 years of its iconic tram and renew hope that this non-polluting mode of transport does not become entirely extinct in February 2023. దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ మూమెంట్ ఫర్ ద ట్రామ్ ఇన్ కోల్కతా. ఎందుకనంటే దాని యొక్క రన్ ఏదైతే ఉందో, ఆపరేషనల్ ఏదైతే జరుగుతుందో అది చాలా తక్కువ లైన్స్లో జరుగుతుంది, అంటే చాలా తక్కువ రూట్లలో జరుగుతుంది. ప్రస్తుతం ఓన్లీ 2 లైన్స్ మటుకు ఆపరేషన్లో ఉన్నాయి, అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఎందుకు ఇంత స్పెషల్ కోల్కతాకి అని అంటే, ఇట్ ఈస్ సెలబ్రేటింగ్ 150 years ఆఫ్ ఇట్స్ ట్రామ్. దీన్ని బట్టి మనకి ఏమని తెలుస్తుంది? కోల్కతాలో ట్రామ్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 1872లో 1872వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ లేదు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే పరిపాలిస్తున్నారో అప్పట్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కోల్కతాలో. ఇన్ఫ్యాక్ట్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే యాక్చువల్లీ కోల్కతా కన్నా ముందు ఇండియాలో ఇంకో నగరంలో ట్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఈస్ మెడ్రాస్ తర్వాత కోల్కతాకి తీసుకొచ్చారు. బట్ మెడ్రాస్లో ఇప్పుడు ట్రామ్ లేదు, బట్ కోల్కతాలో ఇప్పటికీ ట్రామ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఏషియాలోనే ఓల్డెస్ట్ ట్రామ్ ఇప్పటికీ ఎగ్జిస్టెంట్, అంటే ఆపరేషన్లో ఉన్న ట్రామ్ ఏదన్నా ఉందా అంటే దట్ ఈస్ కోల్కతా ట్రామ్. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఇంకో విషయం ఏంటంటే, కోల్కతా యొక్క పాత పేరు క్యాల్కటా, ఇప్పుడు దాని పేరు కోల్కతా లేదా కలకత్తా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద న్యూ నేమ్. సో ఇంతకీ ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చిందైతే మనకు అర్థమైపోయింది. బట్ వాట్ ఈజ్ యాక్చువల్లీ ద ట్రామ్ జాత్ర ఈవెంట్? ట్రామ్ జాత్ర విచ్ ఈస్ ట్రామ్స్ జర్నీ. ఒకవేళ మీరు దాన్ని జాత్రగా కాకపోయినా ఒకవేళ యాత్రగా చూస్తారనుకోండి, ట్రామ్ యొక్క యాత్ర. ఆబ్వియస్లీ వాళ్ళు బెంగాలీస్ కాబట్టి దాన్ని ట్రామ్ జాత్ర అంటున్నారు. సో ట్రామ్స్ యొక్క జర్నీ, ట్రామ్ యొక్క ప్రయాణం అని అర్థం. ఈజ్ అ మూవింగ్ ట్రైన్ కార్నివల్ దట్ వాజ్ స్టార్టెడ్ బ్యాక్ ఇన్ 1996 జాయింట్లీ బై ఎంతూజియాస్ ఫ్రమ్ మెల్బోర్న్ అండ్ కోల్కతా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మెల్బోర్న్ అనేది ఆస్ట్రేలియాలో ఉన్న ఒక నగరం, కోల్కతా ఇండియాలో ఉంది. సో ఈ 2 ప్రదేశాల నుంచి ఎవరికైతే కొంచెం ఎంతూజియాజం, అంటే నేను ఏదైనా చెయ్యాలి అనే ఎక్సైట్మెంట్ ఎవరికైతే ఉందో, క్యూరియాసిటీ ఎవరైతే ఉందో, వాళ్ళందరూ కూడా 1996లో కలిసి ఒక మూవింగ్ ట్రామ్ కార్నివల్ని స్టార్ట్ చేశారు. మూవింగ్ ట్రామ్ కార్నివల్ అంటే ఏంటి? ఆబ్వియస్లీ ట్రామ్ మూవ్ అవుతూనే ఉంటుంది, దాంట్లోనే వాళ్ళకు కార్నివల్ లాగా ఫెస్ట్ లాగా చేయాలి, సో దట్ ట్రామ్ అనేది అందరికీ తెలుస్తుంది. అది పొల్యూషన్ చేయకుండా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ క్లీనెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అది. మనందరం ఈ రోజుల్లో కార్లు, బస్సులు ఇవన్నీ వాడతాం, బట్ ఎవ్రీ కార్ అండ్ బస్ ఇఫ్ నాట్ ఎలక్ట్రిక్ ఈజ్ డూయింగ్ పొల్యూషన్. ఆ విషయం మనందరికీ తెలిసిందే, ఈజ్ క్రియేటింగ్ పొల్యూషన్ ఫర్ షూర్. సో అందుకని క్లీనెస్ట్గా, ఎందుకంటే మనం పర్యావరణం గురించి మాట్లాడినప్పుడల్లా పొల్యూషన్ అనే అంశం వస్తుంది, పొల్యూషన్ గురించి మాట్లాడినప్పుడల్లా ఫాజిల్ ఫ్యూయల్స్, పెట్రోల్, డీజిల్ అంటూనే ఉంటాం. సో ట్రామ్ అవన్నీ ఏమీ యూజ్ చేయదు, ఇన్ఫ్యాక్ట్ ఇట్ యూజెస్ ఎలక్ట్రిసిటీ. సో ఇట్ ఈస్ అ క్లీనర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి దానికి సంబంధించి అవగాహన పెరగాలి. అండ్ దట్ ఈవెన్ 1996లో కూడా ఆపరేషన్ పరంగా అంతకుముందు గమనించినట్టయితే, అంతకుముందు ఎంతకైతే ట్రామ్స్ని యూజ్ చేసేవాళ్ళు అది మెల్లిగా తగ్గుతూ వచ్చిందనమాట. సో దాన్ని ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి 1996లో ఈ ట్రామ్ జాత్ర అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. At the time, Kolkata, the only Indian city where the tram still runs, was home to about 24 routes. So 1996లో ఈ ట్రామ్ జాత్ర ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు 24 అంట. 24 అంటే ఏంటి? 24 రూట్స్లో ఆపరేషన్ ఉండేది, అంటే 24 రూట్స్లో ట్రామ్స్ నడిచేవి. టుడే ద నెంబర్ ఆఫ్ రూట్స్ దట్ రిమైన్ ఆపరేషనల్ హ్యాస్ జస్ట్ స్ట్రింగ్ టు 2. అంటే మనం ఇందాక తెలుసుకున్నాం, ప్రస్తుతం ఓన్లీ 2 రూట్స్లో మట్టుకే ట్రామ్స్ తిరుగుతున్నాయి. అండ్ ద 2023 ఈవెంట్ దేర్ ఫోర్ విల్ బీ మోర్ అబౌట్ ఇంప్రెసింగ్ ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ టు ప్రిజర్వ్ ద ట్రామ్. ఒకవేళ వాళ్ళు కనుక ఫిబ్రవరి 2023 లోపల ఈ డిసిజన్ తీసుకోకపోతే దెన్ కోల్కతాలో ట్రామ్ అనేది ఇంకా భవిష్యత్తులో ఉండదు, అది ఎక్స్టింక్ట్, అంతరించిపోతుంది అనమాట. అండ్ అలానే ఈ ట్రామ్స్ ఏవైతే ఉన్నాయో కోల్కతాలో, దీన్ని రన్ చేస్తున్న అథారిటీ ఏది అంటే కోల్కతా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్.
అలానే ఈ ట్రామ్ జాతర ఈవెంట్ మనం గమనించినట్టయితే ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ అన్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఆఫ్ ట్రామీస్, ఆర్టిస్ట్, ఎన్వైర్మెంటలిస్ట్ అండ్ ట్రామ్ లవింగ్ కమ్యూనిటీస్. మీరు కనుక చాలా సినిమాల్లో గమనించినట్టయితే చాలా పాటల్లో బాలీవుడ్ అవ్వచ్చు, టాలీవుడ్ అవ్వచ్చు, తెలుగు సినిమాల్లో కూడా ట్రామ్స్ని చూపిస్తూనే ఉన్నారు. ఈవెన్ మీరు పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమా ఏదైతే ఉందో దాంట్లో కూడా మీరు ఆ ట్రామ్స్ని చూడవచ్చు. ఈవెన్ కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా ఏదైతే ఉందో దాంట్లో మెద్రాస్లో ట్రామ్ని చూపిస్తారు. అండ్ ట్రామ్ అనేది చాలా మందికి చాలా ఇష్టం అనమాట. అలానే ఎన్వైర్న్మెంట్కి ఇది అసలు హార్మ్ క్రియేట్ చేయదు. అలానే ఎంతూజియాస్ట్ ఎవరైతే ఉన్నారో, క్లైమేట్ చేంజ్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రామ్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండాలి అని ఇది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది కోల్కతాలో ట్రామ్ జాతర కార్నివల్ జరుగుతున్నప్పుడు కొంతమంది మెల్బోర్న్ నుంచి కూడా వచ్చి వాళ్ళందరూ ఆ ట్రామ్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రిమెంబర్, మనం ఇండియాలో ఉంటూ కూడా చాలామందికి అసలు కోల్కతాలో ఇప్పటికీ ట్రామ్ ఉంది అనే సంగతి తెలియదు. అసలు ట్రామ్ ఎలా ఉంటుందో కూడా మనం ఎప్పుడూ చూడలేదు, మనం ఆ ట్రామ్ని ఎప్పుడు ఎక్కలేదు. కానీ కొంతమంది మెల్బోర్న్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వచ్చి ఆ ట్రామ్ జాతర ఈవెంట్ని కండక్ట్ చేస్తారంటే రియలీ వీ కెన్ ఓన్లీ డూ వన్ థింగ్, సల్యూట్ టు దెమ్. ఇంతకీ 2022 సంవత్సరానికి కానీ ఏదైతే ఇప్పుడు ట్రామ్ జాతర ఈవెంట్ జరుగుతుందో దాని యొక్క థీమ్ ఏంటి అని అంటే హెరిటేజ్, క్లీన్ ఎయిర్ అండ్ గ్రీన్ మొబిలిటీ, అంటే వారసత్వం. సో ఈ ట్రామ్ ఏదైతే ఉందో కోల్కతాలో ఇదే ఇప్పుడు వచ్చింది కాదు కదా, 1872 1872 సంవత్సరం నుంచి ఉంది. అలానే క్లీన్ ఎయిర్, బికాస్ మనం గాలి స్వచ్ఛంగా లేకపోతే మనం ఎంత గాలి పీల్చినా వేస్ట్. ఈ రోజున మనం ఏదైతే గాలి పీలుస్తున్నామో, ఒక స్మోక్ చేసే పర్సన్ ఎంతైతే సిగరెట్ డబ్బా తాగితే లంగ్స్ పాడవుతాయో అంతకన్నా ఎక్కువగా పాడే గాలిని పీలుస్తున్నాం మనం. సో అందుకని క్లీన్ ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మన ఫ్యూచర్ జనరేషన్స్కి. అలానే మొబిలిటీ ఈజ్ డెఫినెట్ ఇంపార్టెంట్, ఎసెన్షియల్, ఖచ్చితంగా ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది. కానీ అది ఒకవేళ పర్యావరణాన్ని, ఇండైరెక్ట్గా మనుషుల యొక్క హెల్త్ని ఇలా అన్నింటినీ ఎఫెక్ట్ చేసే కాడికి వాట్ సార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఇట్? అందుకని మనం గ్రీన్ మొబిలిటీని ఎక్కువగా సపోర్ట్ చేయాలి. అండ్ ఆబ్వియస్లీ హెరిటేజ్ అంటే ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్ లేదా ఎప్పటి నుంచో వస్తున్న కల్చర్ కాబట్టి ఈ విధంగా మనం ఆల్రెడీ ఉన్నదాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, దాన్ని మనం అసలు వదులుకోకూడదు. అలానే ఏదైతే ఇప్పుడు అట్మోస్ట్ రిక్వైర్మెంట్ ఉందో దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి. అందుకే వాళ్ళు ఈ సంవత్సరానికి గాను థీమ్ పెట్టుకుంది ఏంటంటే హెరిటేజ్, క్లీన్ ఎయిర్ అండ్ గ్రీన్ మొబిలిటీ. ఓకే, ఈ ఈవెంట్ అంతా చేస్తున్నారు, బట్ బేసిక్గా వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? అసలు ట్రామ్ జాతర ఈవెంట్ అనేది ఎందుకైతే చేస్తున్నారు అనే దానికి ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ ఉండాలి కదా. దాని యొక్క లక్ష్యాన్ని మనం గమనిస్తే ఇట్ సీక్స్ టు ఎడ్యుకేట్ పీపుల్, పర్టికులర్లీ ద యంగర్ జనరేషన్, ఎస్పెషల్లీ ఎవరైతే జెన్జీ క్యాండిడేట్స్ ఉన్నారో, మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో కూడా గమనించాం, జెన్జీ క్యాండిడేట్స్కి అసలు ట్రామ్ అనేది ఒకటి ఉందని కూడా చాలా మందికి తెలియదు. సో ట్రామ్ అనేది ఎంత సేఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఎంత క్లీన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, గ్రీన్ మొబిలిటీకి సంబంధించి ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా మందికి అసలు ఐడియా కూడా లేదు. అందుకని యంగర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ని క్రియేట్ చేయాలని, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ బస్సెస్ వీ కెన్ యూస్ ట్రామ్స్, బికాస్ బస్ అల్టిమేట్లీగా డీజిల్ లేదా కొన్ని బస్సులు పెట్రోల్ యూస్ చేసిన ఒకవేళ జస్ట్ ఇమాజిన్. సో ఇప్పుడు మీరు బస్సెస్ని గమనిస్తే డీజిల్ యూస్ చేస్తుంది. సో డీజిల్ ఎనీవేస్ ఇస్ అ ఫాసిల్ ఫ్యూయల్ విచ్ ఇస్ కాజింగ్ పొల్యూషన్. సో వేర్ యాజ్ దిస్ ఇట్ డజంట్. About climate change, air pollution, sustainable development objectives with a focus on green mobility and Kolkata's tram legacy. సో వాళ్ళ చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను మనం కాపాడుకోవాలి, మన చరిత్రని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని. ఎప్పుడైనా సరే మనం మన మతం గురించి, మన దేశం గురించి, మన చరిత్ర గురించి గొప్పగా చెప్పుకుంటామా? ఈవెన్ మనం రామాయణ మహాభారతాలు ఎందుకని ఎక్కువసార్లు వింటాం, ఎందుకు అందరినీ వినమని చెప్తాం లేదా చదవమని చెప్తాం? బికాస్ దట్స్ అవర్ హిస్టరీ, దట్స్ అవర్ కల్చర్. అలానే ఇది కూడా మన కల్చర్లో ఒక భాగమే. అందుకని మనం దాన్ని కూడా కాపాడుకోవాలి, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఎవరికైతే దీని గురించి అసలు ఐడియా లేదో వాళ్ళకి అవగాహన, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఈ ట్రామ్ జాతర ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ దురదృష్టవశాత్తు కోల్కతా గవర్నమెంట్ లేదా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎటువంటి పాజిటివ్ అవుట్కమ్ తీసుకోలేకపోతే లేదా పాజిటివ్ డెసిషన్ తీసుకోకపోతే ఇంకా ఇండియాలో ఎక్కడా కూడా ట్రామ్ అనేది ఉండదు. సో వీలైతే ఈ లోపల ఒకసారి కోల్కతా వెళ్ళి ఆ ట్రామ్ని ఎక్కండి, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్.